నమస్తే కళ్యాణ్ గారు, మీకు కూడా నమస్తే కళ్యాణ్. డ్రగ్స్ వన్ తీశారు కదా మీరు, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా తీశారు, ప్రశాంత్ అన్న కూడా బాగా చేశారు. మీకు డ్రగ్స్ వద్దు తీయాలని మీకు ఆలోచన ఎలా వచ్చిందా? ఈ మధ్యకాలంలో గడిచిన ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాల నుంచి మన ఏరియాలు కొన్ని ప్రాంతాల్లో చూస్తే యువత చదువుకొని లేదా వృత్తిపరంగా లేదా నైపుణ్యపరంగా ఎదిగి వాళ్ళ భవిష్యత్తుని ఎన్నుకోవాల్సింది పోయి కొంతమంది స్నేహితులు చెప్పే చిన్న చిన్న మాయమాటలకి లోనైపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది నాకు చాలా కలిసి వేసింది కళ్యాణ్. సీరియస్గా చెప్తున్నాను. మనం ఏం చేయగలం, సొసైటీకి ఎంత మాత్రం చెప్పగలం అనే దాంట్లో నుంచి పుట్టింది డ్రగ్స్ వద్దు బ్రో. కరెక్ట్. ప్రశాంత్ అన్న భలే యాక్టింగ్ చేశారు దాంట్లో, ఎక్సలెంట్ గా ఉంది. పార్ట్ 2లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఒకటి, ప్రజల్ని చైతన్యపరిచే విధంగా డైరెక్టర్ గారికి ఎన్నుకున్న డ్రగ్స్ వద్దు బ్రో అన్న ఒక సబ్జెక్టు చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అయితే. ఎందుకంటే ఆ డ్రగ్స్ బారి పడిన యువతని, ఆ కుటుంబాలు పడే కష్ట నష్టాలు, వాటి గురించి క్షుణ్ణంగా దీంట్లో వివరించడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్ ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తీస్తున్న ఆ సబ్జెక్ట్లో నా మిత్రుడు దర్శకుడుగా వేగూరు హజరత్ బాబు గారు తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆ టీంలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికి కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకు వస్తుంది. బాబు అల్కేమీ యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 2గా త్వరలో మీ ముందుకి వస్తూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ చైతన్యపరిచే విధంగా యువత పెడదారి పట్టకుండా మంచి మార్గంలోకి రావాలని ఒక మంచి మనసుతో చేస్తున్న దాంట్లో నాకు దీంట్లో ఒక క్యారెక్టర్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ హజరత్ బాబు గారు. ఒక మంచి సబ్జెక్ట్ ముందుకు వస్తాం. ప్రశాంత్ అన్న ఒకడే నెల్లూరు అతనేనా, మిగతా ఆర్టిస్ట్ అంతా నెల్లూరు వెళ్ళేనా, బయట నుంచి వచ్చి చేశారా? ఆర్టిస్ట్ అంతా లోకలే. మన యాక్చువల్ గా అడిగే మీరు కూడా ఫస్ట్ పార్ట్ లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, మీకు గుర్తుందా లేదో అనేది నేను అది గ్రహించా. నువ్వు తీసుకుని మంచి మెసేజ్. నెల్లూరులో ఎక్కువగా అదే ఉంది. ఇప్పుడు నెల్లూరులో కూడా ఎడబెట్టిన అదే మంచి మెసేజ్. నెల్లూరు అని కాదు కానీ నేను నెల్లూరును ఉద్దేశించే చేయలేదు కళ్యాణ్. టోటల్ గా యువత అనేది దేశానికి భవిష్యత్తు. యువశక్తి అనేది ఎంత పటిష్టంగా ఉంటుందో దేశ భవిష్యత్తు దానికి సంబంధించిన ఇది అంత ముందుకు పోద్దని నా ఉద్దేశం. నేను చెప్పాలనుకున్న ఒక మాట చెప్తాను. ఆ డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన పడి గబుక్కున వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని లాస్ అయితే, ఇది వ్యసన పడు ఎగ్జాంపుల్ ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయిన పర్సన్ని లాస్ అయితే అప్పటిదాకా పెంచుకున్న ఆ కుటుంబం అతన్ని కోల్పోవటం ఎంత విచారకరం, ఎంత బాధ. ఒకవేళ పెళ్ళైన వ్యక్తి అనుకో, ఆ కుటుంబంలో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, అతన్ని నమ్ముకున్న సంసారం మొత్తం, అతని సిస్టమ్ అంతా దెబ్బతిరిపోద్ది. అవన్నీ నేను కొంచెం మేలుకో యువత, కాపాడు దేశ భవిత. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో.